ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 11వ శ్లోకానికి అవతారిక రూపంలో భాష్యం చెప్తూ శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు సంపూర్ణ గీతా శాస్త్రం యొక్క తాత్పర్యము సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞాన నిష్ట మాత్రమేవ కైవల్య ప్రాప్తి. సర్వకర్మలను సన్యసిస్తూ విధిపూర్వకంగా ఆత్మజ్ఞాన నిష్టను పొందినట్లయితేనే కైవల్యం అంటే మోక్షం యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఇది సంపూర్ణ గీతా శాస్త్రం యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తాత్పర్యం. దానిపైన సముచ్చయవాది కర్మ సముచితమైనటువంటి జ్ఞానమే మోక్షానికి సాధనము అని వృత్తికారుల యొక్క మతాన్ని తీసుకొని శంక ప్రాప్తమైనప్పుడు దానికి సమాధానంగా శంకరుల వారు 3 హేతువులతో నిరాకరణ చేస్తున్నాడు. ఒకటి విభాగ వచనాత్, భగవంతుడు జ్ఞాననిష్టను కర్మనిష్టను పృథక్గా విభజించి చెప్పినాడు, అందువల్ల సముచ్చయం సంభవించదు. మరియు శృతి విరోధాత్, బృహదారణ్యక శృతిలో కూడా విభాగ వచనం వినబడుతున్నందువలన సముచ్చయము సంభవించదు. మరియు ప్రశ్న ప్రతివచనాభ్యాం, అర్జునుని యొక్క ప్రశ్న మరియు భగవంతుని యొక్క సమాధానం చేత కూడా మనకు తెలుస్తుంది సముచ్చయము కుదరదు అని. ఇప్పుడు ప్రశ్న ప్రతివచన రూపమైనటువంటి సమాధానం ఇస్తూ పూర్వపక్షి యొక్క సముచ్చయవాదాన్ని నిరాకరణ చేస్తున్నాడు. భాష్యం చూడండి, 35వ పేజీలో 3వ పంక్తి. నచ అర్జునస్య ప్రశ్న ఉపపన్నో భవతి జాయసీ చేత్ కర్మనస్తే ఇత్యాది. అర్జునుడు జాయసీ చేత్ కర్మనస్తే మతా బుద్ధిర్ జనార్దన అని ఏదైతే అర్జునుని యొక్క ప్రశ్న చేసినాడో, ఒకవేళ సముచ్చయవాదమే అభిప్రేతం ఉంటే ఈ ప్రశ్న అనుపపన్నమవుతుంది. కర్మ కంటే బుద్ధియే జ్ఞానమే శ్రేష్టము అని భగవంతుని యొక్క అభిప్రాయం ఉంటే తత్కిం కర్మని ఘోరేమాం నియోజయసి కేశవ, మరి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధ కర్మనందు నన్ను ఎందుకు ప్రవృత్తి చేస్తున్నావు అని అర్జునుని యొక్క ప్రశ్న అనుపపన్నమవుతుంది, అంటే అసంభవం అవుతుంది. ఒకవేళ సముచ్చయమే ఇష్టం ఉన్నట్లయితే, గీతాశాస్త్రానికి సముచ్చయమే తాత్పర్యం అయితే, మరి అర్జునుని యొక్క ప్రశ్న అయోగ్యమని చెప్పవలసి వస్తుంది. పృథక్ చేసి అడిగండి. ఇక్కడ కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమైతే నన్ను ఈ ఘోరమైనటువంటి కర్మలో ఎందుకు ప్రవృత్తి చేస్తున్నావు అని ప్రశ్న చేశాడు కదా, ఇది అసంగతమైతుంది. ఏక పురుష అనుష్ఠేయత్వ అసంభవం బుద్ధి కర్మణోహో భగవత పూర్వం అనుక్తం కథం అర్జున అశ్రుతం బుద్ధేః చ కర్మణః జాయస్వం భగవతి అధ్యారోపయేత్ మృషా ఏవ జాయసీ చేత్ కర్మనస్తే మతా బుద్ధిర్ జనార్దన ఇది. ఏక పురుష అనుష్ఠేయత్వ అసంభవం, కర్మ మరియు జ్ఞానం రెండు కూడా ఒకే పురుషుని చేత అనుష్ఠించుటకు అయోగ్యములు. ఎందుకంటే మనం పూర్వం చెప్పుకున్నాం, కర్మ అనేకత్వాన్ని కర్తృత్వాన్ని అపేక్షిస్తుంది, మరియు జ్ఞానమేమో ఏకత్వాన్ని మరి అకర్తృత్వాన్ని అపేక్షిస్తుంది. దాని అధికారి వేరే, దీని అధికారి వేరే. ఒకే పురుషుని యందు రెండింటిని అనుష్ఠించుట అసంభవం. అందువల్ల బుద్ధి కర్మణోహో భగవత పూర్వం అనుక్తం. బుద్ధి అంటే జ్ఞాననిష్ట, కర్మ అంటే కర్మనిష్ట. ఈ రెండు ఒకవేళ భగవంతుడు పూర్వము చెప్పలేదనుకో, కర్మ జ్ఞానము రెండింటినీ పృథక్గా భగవంతుడు పూర్వము చెప్పలేదనుకో, సముచ్చయమే చెప్పినాడు అనుకో, మరి చెప్పనటువంటి దాన్ని మరియు అర్జున అశ్రుతం, అర్జునుడు వినలేదు, భగవంతుడు చెప్పలేదు. కర్మనిష్ట జ్ఞాననిష్ట రెండు వేరు వేరు అని ఇదివరకు భగవంతుడు చెప్పలేదనుకో, అర్జునుడు వినలేదనుకో. మరి ఆ చెప్పనటువంటి విననటువంటి దాన్ని అర్జునుడు ఏ విధంగా కల్పన చేసి ప్రశ్న చేస్తున్నాడు? కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమైనట్లయితే అని ఈ విధంగా ఎందుకు ప్రశ్న చేసినాడు? భగవంతునికి సముచ్చయమే చెప్పేది అభిప్రాయం ఉంటే ఈ విభాగ వచనాన్ని భగవంతుడు చెప్పలేదు, అర్జునుడు వినలేదు. మరి చెప్పనటువంటి దాన్ని, అతడు విననటువంటి దాన్ని భగవంతుని యందు కల్పన చేసి ఆరోపించడము
ఇది మృష అంటే మిథ్య, ఈ విధంగా ఆరోపించడము యుక్తం కాదు అని ఈ విధంగా ఏం చెప్పినట్లయింది ఇక్కడ? భగవంతుడు సముచ్చయము చెప్పలేదు, విభాగ వచనాన్నే చెప్పినాడు. జ్ఞాననిష్ట కర్మనిష్ట చెప్పినాడు కాబట్టి దాన్ని తీసుకొని మళ్ళీ ప్రశ్న చేసినాడు. దాని మీద చెప్పనటువంటి దాన్ని ఎలా ప్రశ్నిస్తాడు? ఒకవేళ జ్ఞాననిష్ట కర్మనిష్టను పృథక్గా విభాగంగా చేసి భగవంతుడే చెప్పకపోతే, అర్జునుడు వినకనే పోతే ఏ విధంగా శంక చేస్తాడు? మిథ్యా ఆరోపం భగవంతుని మీద ఎలా చేస్తాడు? నాకు ఏదో ఒకటి చెప్పు, ఇంకా కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనట్లయితే ఘోర కర్మనందు నన్ను ఎందుకు ప్రవృత్తి చేస్తున్నావు అని ఈ విధంగా మిథ్యా ఆరోపం ఎందుకు చేస్తాడు అర్జునుడు? అందుకని అర్జునుని యొక్క ప్రశ్న అనుపపన్నం అవుతుంది. అందువల్ల సముచ్చయం భగవంతుడు చెప్పలేదు, అతని యొక్క అభిప్రాయం లేదు, గీతాశాస్త్రం యొక్క తాత్పర్యం సముచ్చయం నందు లేదు అని ఈ విధంగా ఇంత భాష్య పంక్తికి అర్థం. దానికి ఆనందగిరి టీకను చూద్దాము. సముచ్చయ అభిప్రేతే ప్రశ్న అనుపపత్యం దోషాంతరమాహ. ఒకవేళ భగవంతునికి సముచ్చయమే అభిప్రేతం ఉంటే, ఆయన యొక్క అభిప్రాయం ఉంటే అర్జునుని యొక్క ప్రశ్న అనుపపన్నం అవుతుంది, అసంగతం అవుతుంది అని శంకరాచార్యులు నచయితి అని అంటూ దోషాంతరం, వేరే దోషాన్ని చూపెడుతున్నాడు సముచ్చయవాదం పైన. తామేవ అనుపపత్యం ప్రకటయతి. ఆ అనుపపత్తి ఏది? అసంగతం అని అంటున్నారు, ఏమిటి అది అంటే దాన్ని ప్రకటన చేస్తున్నాడు. ఏక పురుష ఇతి అని అంటూ. ఎందుకంటే ఒకే పురుషుని యందు జ్ఞాననిష్ట మరియు కర్మనిష్ట రెండు అసంభవం ఉన్నందువలన బుద్ధి కర్మణో భగవత పునః అనుక్తం. జ్ఞాననిష్టను కర్మనిష్టను అవి ఏకపురుషుని యందు అసంభవం ఉన్నాయి, మరి భగవంతుడు చెప్పనే లేదు, అర్జునుడు విననే లేదు. అటువంటి దాన్ని భగవంతుని యందు ఏ విధంగా మిథ్యా ఆరోపణ చేసి అడుగుతాడు అని చెప్తున్నాడు. ఏది సముచ్చయ శాస్త్రార్థో భగవత వివక్షిత. ఒకవేళ సముచ్చయమే భగవంతునికి వివక్షితం ఉంటే, వివక్ష అంటే వక్తు ఇచ్చ వివక్ష, వక్తకు చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉంటుందో దానికి వివక్ష అంటారు. ఒకవేళ భగవంతునికి సముచ్చయమే వివక్షితమై ఉంటే, అంటే సముచ్చయమే చెప్పే అభిప్రాయం గనక ఉంటే, తదా జ్ఞానకర్మణోహో ఏకేన పురుషేణ అనుష్ఠేయత్వమేవ తేన ఉక్తం అర్జునేన చ శ్రుతం తత్ కథం తద్ అసంభవం అనుక్తం అశ్రుతం చ మిథ్యా ఏవ శ్రోత భగవతి ఆరోపయేత్. భగవంతునికి సముచ్చయమే ఒకవేళ ఇష్టం ఉన్నట్లయితే జ్ఞానము మరియు కర్మ ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవి సముచ్చయం లోపల ఏకపురుషనిష్ట ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఒకే పురుషుని చేత అనుష్ఠించుటకు యోగ్యం ఉంటాయి సముచ్చయం గనక ఉన్నట్లయితే. కానీ అర్జునుని యొక్క ప్రశ్న ఎట్లా ఉంది? కర్మనిష్ట జ్ఞాననిష్టను రెండు పృథక్గా చెప్పి అందులో జ్ఞాననిష్ట శ్రేష్టమైనట్లయితే కర్మనిష్టలో నన్ను ఎందుకు ప్రవృత్తి చేస్తున్నావు అని ఎట్లా పృథక్. ఒకవేళ భగవంతుడు సముచ్చయమే చెప్పినట్లయితే, ఈ విభాగ వచనాన్ని భగవంతుడు చెప్పకనే ఉండినట్లయితే, మరి చెప్పనటువంటి దాన్ని అర్జునుడు విననటువంటి దాన్ని భగవంతుని మీద ఆరోపం ఎందుకు చేస్తాడు? ఈ ప్రశ్న చేస్తాడు, చేయడు. అందువల్ల నచ తద్ ఆరోపాది రుతే కిమితి మాం కర్మణి ఏవ అతి క్రూరే యుద్ధలక్షణే నియోజయసి ఇది ప్రశ్న అవకల్పతే. అర్జునుని యొక్క ఈ ప్రశ్న ఆరోపితం కాకపోతే ఎందుకు ఈ విధంగా అంటాడు అర్జునుడు? ఈ క్రూరమైనటువంటి కర్మ యందు, యుద్ధ కర్మ యందు నన్ను ఎందుకు ప్రవృత్తిని చేస్తున్నావు, ఎందుకు నియుక్తిని చేస్తున్నావు అనేటువంటి ప్రశ్న ఇది ఆరోపితమే. భగవంతుడు సముచితమే చెప్పే అభిప్రాయం గలవాడైతే మరి అర్జునుని యొక్క ఈ ప్రశ్న ఆరోపితమే, ఆరోపణ తప్ప ఇది వేరే కాదు. తథాచ ప్రశ్న ఆలోచనయా ప్రశ్తృ ప్రతివక్తరోః శాస్త్రార్థతయా సముచ్చయో అభిప్రేతో న భవతి ఇది ప్రతిభాతి ఇత్యర్థః. అందుకని ఈ ప్రశ్నను ఆలోచించినట్లయితే ప్రశ్న ఎవరు? అర్జునుడు. వక్త ఎవరు? భగవంతుడు. వీరిద్దరి యొక్క శాస్త్రార్థం చేత సముచ్చయము అభిప్రేతము కాదు, భగవంతునికి సముచ్చయం చెప్పే తాత్పర్యం లేదు అని ప్రతిభాతి అంటే ప్రతీతి అవుతుంది మనకు. ఏమని? భగవంతునికి సముచ్చయం చెప్పే తాత్పర్యం లేదు. కించ ఇంతేకాకుండా సముచ్చయ పక్షే కర్మాపేక్షయా బుద్ధేహే జాయస్త్వం భగవత
పూర్వం అనుక్తం అర్జునేన చ అశ్రుతం కథమసౌ తస్మిన్ ఆరోపయితుం అర్హతి. సముచ్చయమే ఒకవేళ చెప్పే అభిప్రాయం అంటే కర్మ కంటే బుద్ధి శ్రేష్టమైనది అని ఒకవేళ మీ అభిప్రాయం ఉంటే మరి కర్మ యందు నన్ను ఎందుకు ప్రవృత్తి చేస్తున్నావు అనేటువంటి ఈ వచనం ఏదైతే ఉందో, అర్జునుడు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అది భగవంతుడు చెప్పలేదు, అర్జునుడు వినలేదు. ఎందుకంటే సముచ్చయమే పూర్వం చెప్పినాడు భగవంతుడు. విభాగ వచనం జ్ఞాననిష్ట కర్మనిష్ట అని పూర్తిగా చెప్పలేదు అనుకో, మరి ఆయన చెప్పలేదు, ఈయన వినలేదు. అటువంటి దాన్ని భగవంతుని యందు ఎందుకు ఆరోపణ చేస్తాడు? ఇది కేవలం మిథ్యారోపమే అవుతుంది. భగవంతుని యందు ఆ విధంగా ఆరోపణ చేస్తాడా? చేయడు కదా. మరి అడుగుతున్నాడంటే పూర్వం చెప్పిందే అనువాదం చేసి అడుగుతున్నాడు అర్జునుడు. భగవంతుడు జ్ఞాననిష్టను కర్మనిష్టను రెండు చెప్పాడు కాబట్టే దాన్ని అనువాదం చేస్తూ మళ్ళీ దాని దృఢం కోసము దాని యందు ఇంకా కించిత్ ఏమైనా అలవలీసమైనటువంటి సంశయం కనుక ఉన్నట్లయితే అది నివృత్తి చేసుకోవడానికి అర్జునుడు అడిగినాడు. అంతేగాని చెప్పనిది వినది ఎట్లా ఆరోపణ చేస్తాడు? తతః చ అనువాద వచనం శ్రోతు అనుచితం ఇత్యాహ బుద్ధేహ చ ఇతి. కర్మనిష్ట కంటే జ్ఞాననిష్ట శ్రేష్టము అని అనువాదం చేస్తూ భగవంతుని యందు ప్రశ్న రూప ఆరోపము చేయుట శ్రోత అయినటువంటి అర్జునునికి అనుచితము. మరి ఆ విధంగా ప్రశ్న చేశాడు అనంటే అది భగవంతుడు పూర్వమే చెప్పాడు విభాగ వచనాన్ని, జ్ఞాననిష్టను కర్మనిష్టను. అందుకే దాన్ని అనువాదం చేస్తూ అర్జునుడు ప్రశ్నించాడు. తర్వాత మళ్ళీ భాష్యంలోకి రండి. అక్కడే 35వ పేజీలోనే భాష్యంలో కించ, అక్కడి నుంచి చూడండి. కించ యది బుద్ధి కర్మణోః సర్వేషాం సముచ్చయ ఉక్తః స్యాద్ అర్జునస్యాపి స ఉక్తః ఏవ ఇతి యత్రయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఇతి కథం అన్యతర విషయః ఏవ ప్రశ్నః స్యాత్. ఇంతేకాకుండా ఒకవేళ బుద్ధి కర్మణోః సర్వేషాం సముచ్చయః ఉక్తః స్యాత్, బుద్ధి అంటే జ్ఞాననిష్ట మరియు కర్మనిష్ట ఈ రెండు అందరికీ సమానంగా విధానం చేయబడిందనుకో, అందరికీ సముచితంగా విధానం చేయబడిందనుకో, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముముక్షులందరికీ కూడా ఏమని చెప్పింది? కర్మ జ్ఞానము రెండు కలిసి అనుష్ఠానం చెయ్యండి, తద్వారా మీకు మోక్షం కలుగుతుంది అని ఒకవేళ అందరికీ చెప్పినట్లయితే అర్జునునికి వేరే పృథగ్గా చెప్పినట్లుందా? అక్కడ అర్జునుడు ఎందుకు ప్రశ్న చేసిండు? ప్రశ్న చేయకూడదు. అందరికి సమానంగా సముచ్చయమే చెప్పినట్లయితే అది శ్రేష్టమా ఇది శ్రేష్టమా అని అర్జునుడు మళ్ళా దాన్ని వేరే పృథగ్గా ఎందుకు ప్రశ్న చేస్తాడు? యశ్రేయేతో ఏరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని అంటూ 5వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఏతయోహో అంటే కర్మ త్యాగం, ఈ రెండిట్లో ఏది నాకు శ్రేయస్కరమో దాన్ని నిర్ధారణ చేసి చెప్పండి అని అర్జునుని యొక్క ప్రశ్న అనుపపన్నమైతుంది. ఒకవేళ జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండు కూడా సముచ్చయంగా అందరికీ విధానం చేస్తే అర్జునుడు ఒక్కడే పృథగ్గా దాన్ని వేరే ఎందుకు ప్రశ్న చేస్తాడు? మళ్ళీ అందరికీ విధానం చేసినప్పుడు అతనికి కూడా అన్వయం అవుతుంది, అర్జునుడు కూడా అన్వయం అవుతుంది. అందరికి సర్వం అన్నప్పుడు సర్వశబ్దానికి అర్థం ఏంది? ఏమి మిగులది. అక్కడ సర్వశబ్దం ఎప్పుడు వాడతారంటే ఏ ఒక్కటి కూడా పృథగ్గా ఉండదు, అన్నిటినీ కలిపి చెప్పినప్పుడే సర్వం అంటాం. మరి అర్జునుడు పృథగ్గా మళ్ళెందుకు అడిగినాడు? నాకు ఏది శ్రేయస్కరమో అది నాకు నిర్ణయించి చెప్పు ఈ రెండిట్లో అని ఎందుకు అడుగుతాడు? ఇది కథం అన్యతర విషయ ఏవ ప్రశ్న స్యాత్. రెండు కూడా సముచితంలే అయితే రెండు కూడా ఏకకాలంలో ఏక వ్యక్తి అనుష్ఠించవలసి ఉంటే మరి అర్జునుడు ఏ ఒక్కదాన్ని ఎందుకు ప్రశ్న చేస్తాడు? రెండిట్లో నాకు ఒకటే చెప్పు అని ఎట్లా ప్రశ్న చేస్తాడు? రెండు కలిసి అనుష్ఠానం చేయాలని ఒకవేళ సముచ్చయమే ఇష్టం ఉంటే నాకు ఏదో ఒకటి చెప్పమని ఎందుకు అంటాడు? మళ్ళీ అందరికీ విధానం చేసింది, అప్పుడు అర్జునుడు ఒక్కడే నాకు ఒక్కటి చెప్పు అని ఎట్లా అడుగుతాడు? ఉదాహరణ ఇస్తాడు ఇక్కడ ఆచార్యులు, చాలా చక్కటి దృష్టాంతము. నహి పిత్త ప్రశమార్చనో వైద్యేన మధురం శీతం చ భోక్తవ్యం ఇది ఉపదిష్టే తయోః అన్యతర పిత్త ప్రశమన కారణం బ్రూహి ఇది ప్రశ్నో భవతి. చూడు, ఒక ఆయన పిత్తరోగగ్రస్తుడు ఉన్నాడు, పైత్యం ఆ రోగం చేత పీడితుడైతుంటే వైద్యుడు అతనికి ఔషధం ఇచ్చి చికిత్స చేసి అతనికి చెప్పినాడు ఏమని? మధురం శీతంచ భోక్తవ్యం. నీవు
తీపి మరియు చల్లని పదార్థాలు, తీపి పదార్థాలు చల్లని పదార్థాలు నువ్వు తినాలి అని చెప్పినాడు. రెండు చెప్పినాడు, తీపి పదార్థాలు తిను, చల్లని పదార్థాలు తిను అని చెప్పిన తర్వాత ఆ రోగి మళ్ళీ ప్రశ్నిస్తాడా, ఆ రెండిట్లో ఏది నా పిత్త ప్రశమనమునకు హేతువో చెప్పు, ఆ పిత్తరోగ నివారకము మధురమా మరి చల్లని పదార్థమా అని మళ్ళీ అడుగుతాడా? రెండు చెప్పినాడు. రెండు చెప్పిన తర్వాత మళ్ళా నా పిత్తరోగానికి నివారకము మధుర పదార్థమా శీతల పదార్థమా అని మళ్ళీ అడుగుతాడా? రెండు చెప్పిన తర్వాత సముచ్చయం రెండు కలిపి చెప్పినాడు, ఇది అది. ఆ రెండు వాడమని చెప్పిన తర్వాత మళ్ళీ ఏది నా రోగ నివారకం చెప్పు అని అడుగుతాడా? వాడు అడగడు. అట్లా సముచ్చయమే గనక చెప్పినట్లయితే అర్జునుడు నాకు ఏదో ఒకటి నిర్ణయించి చెప్పు అని ఎట్లా అడుగుతాడు? అడగడు. అంతే, అర్జునుడు అడుగుతున్నాడంటే సముచ్చయం చెప్పలేదు భగవంతుడు అనేది నిర్ధారణ అవుతుంది మనకు. దీనికి ఆనందగిరి టీకా చూడండి. ఇతః చ, ఇంతేగాక సముచ్చయ శాస్త్రార్థ న భవతి. సముచ్చయం అనేది శాస్త్రార్థం కాదు, శాస్త్రం యొక్క తాత్పర్యం కాదు. ఏ శాస్త్రము? గీతాశాస్త్రం. గీతాశాస్త్రానికి కర్మ ప్లస్ జ్ఞానము రెండు కలిసి మోక్షానికి సాధనము అని చెప్పుట యుక్తం కాదు, శాస్త్రానికి తాత్పర్యం లేదు. అన్యత ఒకవేళ సముచ్చయమే గీతాశాస్త్రానికి తాత్పర్యంగా ఉన్నట్లయితే పంచమాదవ అర్జునస్య ప్రశ్న అనుపపత్తే ఇత్యాహ కించయితి. మరి పంచమాధ్యాయంలోకి వెళ్లి ఇప్పుడు ఇక్కడనైతే 3వ అధ్యాయంలో లోకేస్మిన్ ద్విధానిష్ట అని అంటూ కృతకృతగా జ్ఞాననిష్ట కర్మనిష్ట చెప్పినాడు. చెప్పిన తర్వాత అర్జునుడు విన్నాడు. 3వ అధ్యాయం అయిపోయింది, 4వ అధ్యాయం కూడా అయిపోయింది. ఇది అయిపోయినాక మళ్ళీ 5వ అధ్యాయంలోకి పోయినాక మళ్ళీ ఎందుకు అడుగుతాడు అర్జునుడు? అక్కడ పోయి అడిగాడు, యశ్రేయతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని అంటూ 5వ అధ్యాయంలోకి పోయినాక మళ్ళీ అడిగినాడు. ఒకవేళ సముచ్చయమే గనక ఇష్టం ఉంటే, గీతాశాస్త్రానికి తాత్పర్యం గనక ఉంటే మళ్ళీ 5వ అధ్యాయంలో పోయినాక మళ్ళీ ఎందుకు ప్రశ్న చేసిండు? నాకు ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పు అని. జ్ఞాననిష్ట కర్మనిష్ట ఈ రెండిట్లో ఏది శ్రేయమో నాకు అది చెప్పు అని మళ్ళీ ఎందుకు అడుగుతాడు? కాబట్టి ఈ అర్జునుని యొక్క ప్రశ్నలను బట్టి మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ సముచ్చయం చెప్పబడలేదు. పంచమాదవ్ అంటే పంచమాధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం యశ్రేయతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అనేటువంటి ఏదైతే ప్రశ్న ఉన్నదో అది అనుపపత్తే, అది అనుపపన్నమవుతుంది అని కించానంటూ శంకరాచార్యుల వారు భాష్యంలో చెప్పినారు. నన్ను మళ్ళీ శంక ఏమిటంటే సర్వాన్ ప్రతి ఉక్తే అపి సముచ్చయే నా అర్జునం ప్రతి ఉక్త అసౌ ఇతి తదీయ ప్రశ్న ఉపపత్తి ఇత్యాశంక్య ఆహ యది ఇతి. శంకాకారుడు ఎవరు? సముచ్చయవాది వృత్తికారులు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, సముచ్చయవాదము అందరికి విధానం చేయబడింది, కానీ అర్జునునికి విధానం చేయబడలేదు. అందరికి విధానం చేయబడింది కానీ అర్జునునికి విధానం చేయబడలేదు. అందుకని అర్జునుడు ప్రశ్న చేసినాడు, నాకు ఏది శ్రేయమో అది చెప్పు అన్నాడు. ఇలా అనుపపత్తి ఏమున్నది, అసంగతం ఏమున్నది అని శంకాకారుని యొక్క అభిప్రాయం. ఏతయోహో అనంటే ఈ రెండిట్లో అంటే కర్మ త్యాగయోహో ఇది యావత్. కర్మనిష్ట మరియు కర్మ యొక్క త్యాగ రూపమైనటువంటి జ్ఞాననిష్ట ఈ రెండిట్లో ఏదో ఒకటి నిశ్చయించి నాకు చెప్పు అని అర్జునుడు ప్రశ్నించాడు. ఇలా ఏం అసంగతం ఉంది? నన్ను ఇంకా శంకాకారుడు ఏమంటాడు, కర్మాపేక్షయా కర్మ త్యాగపూర్వకస్య జ్ఞానస్య ప్రాధాన్యాత్ తస్య శ్రేయస్త్వాత్ తద్ విషయ ప్రశ్న ఉపపత్తి ఇది చేత్ న ఇత్యాహ నహి ఇతి. అప్పుడు పూర్వపక్షి అంటాడు, చూడు, కర్మ కంటే కర్మత్యాగ రూపమైనటువంటి జ్ఞానము అది ప్రధానమున్నది, శ్రేష్టమున్నది కాబట్టి ఆ ప్రధానమైన దాని గురించి అడిగినాడు. కానీ భగవంతుడు సముచ్చయమే చెప్పినాడు. ఆ సముచ్చయంలో రెండు ఉన్నాయి కదా, సముచ్చయం ఉన్నప్పుడు రెండిటి యొక్క కలయిక జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండు సముచ్చయం చెప్పినాడు. కానీ అందులో ప్రధానమైంది జ్ఞానం. ఆ జ్ఞానం శ్రేష్టం కాబట్టి దాని గురించి అడిగినాడు అర్జునుడు అనంటే దానికి ఇప్పుడు భాష్యకారులు ఉదాహరణ ఇచ్చాడు కదా. ఏమిటి? పిత్తరోగగ్రస్తునికి వైద్యుడు మధుర పదార్థము శీతల పదార్థము రెండింటినీ గ్రహించు, తీసుకో, నీకు పిత్త శమనం అవుతుంది అని చెప్పిన తర్వాత ఆ రెండిట్లో ఏదో ఒకటి శ్రేష్టమైంది చెప్పు అని ఆ రోగి వైద్యుడిని అడుగుతాడా?
అడగడు. అదేవిధంగా భగవంతునికి రెండు అభిప్రేతమే ఉంటే అందులో ఏదో ఒకటి చెప్పు, అర్జునుని యొక్క ప్రశ్న అనుచితమవుతుంది అన్నాడు. నహి అనంటూ దృష్టాంతం చెప్పినాడు. తథా ఏవ సముచ్చయే పురుషార్థ సాధనే భగవతా దర్శితే సతి అన్యతర గోచరో నా ప్రశ్న భవతి ఇది శేష. భగవంతుడు ఒకవేళ పురుషార్థ సాధనం కోసం, పురుషార్థం అంటే ఇక్కడ మోక్షం కదా, సర్వై పురుషై అర్చ్యతే ఇది పురుషార్థ. సకల పురుషుల చేత ఏది కోరబడుతుందో దానికి పురుషార్థం అంటారు. అందులో గౌణ పురుషార్థాలు 3 ఉన్నాయి, ముఖ్య పురుషార్థం ఒకటే మోక్షం. కాబట్టి ఇక్కడ పురుషార్థం అనే శబ్దం చేత మోక్షం తీసుకోవాలి. ఒకవేళ పురుషార్థమునకు సాధనమైనటువంటి సముచ్చయమే భగవంతుడు గనక చెప్పినట్లయితే మరి ఆ రెండిట్లో జ్ఞాననిష్ట కర్మనిష్టలో ఏదో ఒకదాని గురించి ప్రశ్నించేది ఇది ఉచితము కాదు. 2 విధానం చేసిన తర్వాత 2 సమానంగా ఉంటాయి. అందులో ఒకటి శ్రేష్టము ఒకటి అశ్రేష్టము అని సముచ్చయంలో ఉండదు. సముచ్చయం చెప్పిన తర్వాత 2 కూడా సమానమే ఉంటాయి. ఏ విధంగా రైలు పట్టాలు 2 ప్యారలల్ గా పోతూ ఉంటాయి. 2 కూడా అక్కడ ఆవశ్యకత ఉంది. 2 కూడా సముచితములయ్యి ఆ రైలు బండి పోవడానికి సాధనాలు అవుతాయి 2 పట్టాలు. అదేవిధంగా 2 ప్రధానమే, ఒకటి గౌణము ఒకటి ప్రధానము అనేటువంటి ప్రశ్ననే ఉండదు సముచ్చయంలో. అలాంటప్పుడు ఏదో ఒకదాన్ని నాకు చెప్పు అని ప్రశ్న అడుగుట ఇది ఉచితము కాదు. మరి ప్రశ్న అడిగిండానంటే అక్కడ సముచ్చయం చెప్పలేదు. మరి జ్ఞాననిష్ట కర్మనిష్ట 2 విభజన చేసి భగవంతుడు చెప్పినందువలన ఆ రెండిట్లో ఏదో ఒకటి శ్రేష్టమైంది నాకు తేల్చి చెప్పండి అని భగవంతుని అర్జునుడు అడిగినాడు అని ఇక్కడ తాత్పర్యం నిష్పన్నమవుతుంది. తర్వాత భాష్యంలోకి రండి. 36వ పేజీ 3వ పంక్తి. అథ పక్షాంతరంగా అర్జునస్య భగవదుక్త వచనార్థ వివేక అనవధారణ నిమిత్త ప్రశ్న కల్పేత. ఒకవేళ పూర్వపక్షి ఈ విధంగా అనవచ్చు, ఏమయ్యా భగవంతుని యొక్క వచనాన్ని అర్జునుడు సరిగా వినలేదు. భగవంతుడు సముచ్చయమే చెప్పినాడు, కానీ భగవంతుడు చెప్పిన దాన్ని అర్జునుడు సరిగా వినలేదు. వివేక అనవధారణ, వివేకం చేసి నిర్ధారణ చేసుకోలేక అతడు ప్రశ్న చేసినాడు. తప్పేముంది? అర్జునుని యొక్క ప్రశ్న అనుపపన్నమేముంది? సరిగా వినలేదు కాబట్టి నిశ్చయం చేసుకోలేక అతడు ప్రశ్నించాడు అని ఈ విధంగా పూర్వపక్ష అంటే, తథాపి అయినా కూడా చూడు, ప్రశ్న ఏ విధంగా చేయబడుతుందో సమాధానం అదే విధంగా వస్తుంది. ప్రశ్న ఒక తిరిగా చేస్తే సమాధానం ఇంకో రకంగా వస్తుందా? రాదు కదా. మరి ఒకవేళ అర్జునునికి సముచ్చయమునందే శంక గనక ఉన్నట్లయితే మరి పృథక్ విభాగ వచనం చేసి ఎందుకు చెప్పినాడు భగవంతుడు? తథాపి భగవత ప్రశ్న అనురూపం ప్రతివచనం ధ్యేయం. ఆ ప్రశ్నకు అనురూపమైనటువంటి, ప్రశ్నకు తగినటువంటి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఏమని అనంటే, ఏమయ్యా అర్జున, నీ మనసు ఎక్కడ పోయింది? ఇట్టెట్లా చేస్తున్నావు? నేను తిరిగి చెప్తుంటే నువ్వు తిరిగి అర్థం చేసుకుంటావు. నేను సముచ్చయం చెప్పినా నువ్వేమో పృథక్ అడుగుతున్నావు. ఇట్టెట్లా అడుగుతున్నావు? నువ్వు ఎట్లిన్నావు నువ్వు అని భగవంతుడు అనాలే. అది చెప్తున్నాడు భగవంతుడు. ఏ విధంగా అనాలే ఆ శబ్దావళి చెప్తున్నాడు ఆచార్యులు. మయా బుద్ధి కర్మణోహో సముచ్చయ ఉక్త. ఏమయ్యా అర్జున, నేను జ్ఞాననిష్ట కర్మనిష్ట 2 సముచ్చయం చెప్పినా నువ్వు పృథక్ అడుగుతున్నావు. ఏది శ్రేష్టమో గది చెప్పు అని ఎట్లా అడుగుతున్నావు? నువ్వు ఎట్లయినావు? నువ్వు కిమర్థం ఇత్తం త్వం భ్రాంత ఆసి. నువ్వు ఎందుకు ఈ విధంగా భ్రాంతుడవైనావు, భ్రమలో పడ్డావు? నేను చెప్పిన దానికి విపరీతంగా అడుగుతున్నావు ఎందుకు? నువ్వు నేను చెప్పింది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి, ఇట్టెట్లా అడుగుతున్నావు అని భగవంతుడు అనేది ఉండే. ఆ ప్రశ్నకు అనురూపమైనటువంటి సమాధానం గిట్ల రావాలి. ఏమయ్యా, నేను సముచ్చయమే చెప్పినాను, నువ్వు పృథక్ చేసి అది శ్రేష్టమా ఇది శ్రేష్టమా ఏదో ఒకటి నాకు చెప్పని ఎట్లా అడుగుతున్నావు నువ్వు అని ఇట్లా సమాధానం రావాలి. ప్రశ్నకు అనురూపమైన సమాధానం రావాలి భగవంతుని దగ్గర నుంచి. ఒకవేళ అర్జునుడు భ్రాంతిలో పడ్డా గాని భగవంతుడైతే భ్రాంతిలో పడాడు కదా. ఆయన సర్వజ్ఞుడు ఉన్నాడు, గురు స్థానంలో ఉన్నాడు. గురువు ఎప్పుడు కూడా శిష్యుడు అడ్డం దిడ్డం ప్రశ్నలు చేసినా గాని వాటిని సరిచేసి సరి అయిన సమాధానం చెప్పేటువంటి బాధ్యత గురువుకు ఉంటది. శిష్యుడు అల్పజ్ఞుడు ఉన్నాడు, వాడు అడ్డం దిడ్డం ప్రశ్న చేస్తాడు. వాడు చేసినప్పుడు గురువు మళ్ళా సమన్వయం చేసి అట్లా కాదు గిట్లా అని సమాధానం చెప్పాలి. ఈ గురువు యొక్క కర్తవ్యం ఉంటది.
ఎందుకంటే ఇక్కడ గురువు ఎవరున్నారు? సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అయితే భ్రాంతిని పొందడు. మరి ఆయన సరియైన సమాధానం చెప్పాలి కదా, అట్లా చెప్పలే. ప్రశ్నకు అనురూపమైనటువంటి సమాధానం చెప్పలే. మరి ఎట్లా చెప్పిండు? అననురూప సమాధానం చెప్పినాడు. నతు పునః ప్రతివచనం అననురూపం పృష్టాద్ అన్యదేవద్వయ నిష్ఠామయ పురా ప్రోక్త ఇది వక్తం యుక్తం. చూడు, కానీ భగవంతుడు ఏం చెప్పినాడు? లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినామని అంటూ ఇట్లా సమాధానం చెప్పినాడు. మరి ఆ ప్రశ్నకు అనురూపమైనటువంటి సమాధానం కాదు ఇది. ఒకవేళ సముచ్చయ విషయంలో అర్జునుని యొక్క ప్రశ్న ఉంటే ఆ సముచ్చయానికి అననురూపమైనటువంటి సమాధానం ఇది. అందువల్ల భగవంతుడు సమాధానం ఈ విధంగా చెప్పినందువలన సముచ్చయము అక్కడ వివక్షితం లేదు అని మనం తెలుసుకోవాలి. దీన్ని కూడా ఆనందగిరి టీకా చూద్దాము. సముచ్చయే భగవత ఉక్తే అపి. అయితే భగవంతుడు సముచ్చయమునే చెప్పినప్పటికీ కూడా తద్ అజ్ఞానాద్ అర్జునస్య ప్రశ్న ఉపపత్తి ఇది శంకతే అత ఇది. పూర్వపక్షి భగవంతుడు సముచ్చయమే చెప్పినప్పటికీ కూడా అర్జునుడు అజ్ఞానవశాత్ లేదా అవివేక వశాత్ అతడు నిర్ధారణ చేసుకోలేక మళ్ళీ ప్రశ్నించినాడు. సముచ్చయం చెప్పినప్పటికీ కూడా అతడు సరిగ్గా వినక ఈ రెండిట్లో ఏది శ్రేష్టమో చెప్పు అని అడిగినాడు. తప్పేముంది ఇక్కడ అని పూర్వపక్షి అంటే అప్పుడు అథ ఇతి అని అంటూ భాష్యకారుడు సమాధానం చెప్పినాడు. అత అర్జునస్య భగవదోక్త వచనార్థ వివేక అనవధారణ నిమిత్త ప్రశ్న కల్పేత అని ఈ విధంగా ప్రశ్నను కల్పించినట్లయితే సమాధానం దానికి అనురూపకంగా రావాలి. కానీ అట్లా చెప్పలేదే అని ఆచార్యులు అంటున్నాడు. అజ్ఞాన నిమిత్తం ప్రశ్న అంగీకృత్య అపి. సరే, అర్జునుడు తన యొక్క అజ్ఞానం చేత భగవంతుడు చెప్పింది సరిగ్గా వినలేక నిర్ధారణ చేసుకోలేక ప్రశ్న చేసినాడు. అయినా గాని భగవంతుడు ఆ ప్రశ్నకు అనురూపమైనటువంటి ప్రశ్నకు యోగ్యమైనటువంటి తగిన రీతి చేత సమాధానం చెప్పవలసి ఉంటుంది. ప్రశ్నానురూపం ప్రతివచనం ధ్యేయం. ప్రశ్నకు అనురూపమైనటువంటి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కానీ భగవంతుడు అట్లా ఇవ్వలేదే. తథాపి అంటూ భగవతో భ్రాంతి అభావేన పూర్వాపర అనుసంధాన సంభవాద్ ఇత్యర్థ. అర్జునుడికి ఒకవేళ భ్రాంతి కావచ్చు, కానీ భగవంతునికి భ్రాంతి అవుతుందా? కాదు కదా. ఆయనకు పూర్వాపర అనుసంధానం గుర్తుంటది. పూర్వం ఏ విధంగా విషయం జరుగుతూ ఉంది, మరి తర్వాత ఏ విధంగా సమాధానం చెప్పాలి అనే అటువంటి స్ఫూర్తి గురువులో ఉంటది, వక్తలో ఉంటది. భగవంతుడైతే భ్రాంత పురుషుడు కాదు. మరి అలాంటప్పుడు ప్రశ్నకు తగిన సమాధానం చెప్పాలి గాని అననురూప సమాధానం ఎలా చెప్పాడు అని తాత్పర్యం. ప్రశ్న అనురూపత్వమేవ ప్రతివచనస్య ప్రకటయతి. ఆ ప్రశ్నకు అనురూపకంగానే భగవంతుడు ఈ విధంగా చెప్పవలసి ఉండే. ఏ విధంగా? భాష్యంలో చెప్పినాడు. మయా బుద్ధి కర్మణోహ సముచ్చయ ఉక్త కిమర్థం యుక్తం త్వం భ్రాంతహాసి అని ఈ విధంగా అనేది ఉండే. ఏమయ్యా అర్జున, నేను బుద్ధి మరియు కర్మ, జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండు సముచ్చయముగా చెప్పాను గాని నువ్వు భ్రాంతుడవై ఇట్టెట్లా అడుగుతున్నావు అని భగవంతుడు అనవలసి ఉండే, సమాధానం చెప్పవలసి ఉండే అని ఆ భగవంతుడు చెప్పవలసినటువంటి ఆ వాక్యాన్ని, ఆ శబ్దావళిని శంకరాచార్యులే చెప్పి చూపెట్టాడు. ఇట్లా ఇచ్చేది ఉండే సమాధానం, కానీ అట్లా ఇయ్యలే. వ్యావర్త్యం అంశం ఆదర్శయతి నతు ఇతి. వ్యావర్త్యం అంశం అంటే ప్రశ్నకు అనురూపకంగా కాకుండా అననురూపమైనటువంటి జవాబు భగవంతుడు ఇచ్చాడు అని అంటూ నతు ఇతి అని భాష్యంలో చెప్పినాడు. నతు పునః ప్రతివచనం అననురూపం పృష్టాద్ అన్యదేవ ధ్యేయనిష్టే మయా పురా ప్రోక్త ఇది వక్తం యుక్తం అని అంటూ భాష్యంలో చెప్పినాడు. ప్రతివచనస్య ప్రశ్న అననురూపత్వం ఏవ స్పష్టయతి పృష్టాదితి. భగవంతుని యొక్క ప్రతివచనం ఏదైతే ఉందో అది అర్జునుని యొక్క ప్రశ్నకు అననురూపం ఉన్నది. అంటే ప్రశ్న అడిగింది ఒకవేళ సముచ్చయ విషయంలోనైతే ఆ సముచ్చయ విషయంలో కాకుండా సముచ్చయానికి అననురూపమైనటువంటి సమాధానం భగవంతుడు చెప్పినాడు అని. పృష్టాద్ అన్యదేవ అంటే అడిగిన దానికి వేరే సమాధానం చెప్పిండు. అడిగిన దానికి అనురూపమైన సమాధానం చెప్పలే, అడిగిన దానికి వేరే సమాధానం చెప్పినాడు. ఏమనంటే మయా పురా ప్రోక్త ద్వేనిష్టే అని చెప్పినాడు భగవంతుడు. తర్వాత మళ్ళీ ఏమంటాడంటే ఇంత దగ్గర
చర్చ చేసి ఆచార్యులు ఏమంటాడంటే, చూడు, విభాగ వచనం వల్ల కూడా సముచ్చయము అభిప్రేతం లేదు భగవంతునికి, గీతా శాస్త్రానికి కూడా సముచ్చయము తాత్పర్యము కాదు అని విభాగ వచనం వల్ల సమాధానం చెప్పినాడు. మరియు శృతి విరోధం కూడా ఉంది. శృతిలో కూడా విభాగ వచనం ఉన్నందువలన శృతికి విరోధం అవుతుంది ఒకవేళ సముచ్చయం చెప్పినట్లయితే అని సమాధానం చెప్పినాడు. మళ్ళీ ప్రశ్న ప్రతివచన రూపం చేత కూడా సముచ్చయము అభీప్సితము కాదు అని ఇంత దగ్గర చెప్పుకుంటూ వచ్చి, ఏ విధంగా శృతిలో సముచ్చయము అభిప్రేతం లేదో, సముచ్చయము చెప్పుటకు ఇష్టం లేదో, అదే విధంగా స్మృతి యందు కూడా జ్ఞాన కర్మ సముచ్చయం చేత మోక్షము అని చెప్పేటువంటి అభిప్రాయం లేదు. ఇక్కడ స్మృతి యందు అది చెప్పినాడు భాష్యంలో, నాపి స్మార్తేన ఏవ కర్మణ బుద్ధేహే సముచ్చయ అభిప్రేతే విభాగవచనాది సర్వం ఉపపన్నం. కేవలం శృతి అందే కాదయ్యా జ్ఞానకర్మ సముచ్చయము, స్మృతి యందు కూడా కర్మ మరియు బుద్ధి అంటే జ్ఞాననిష్ట రెండిటి యొక్క సముచ్చయము అభిప్రేతము లేదు. అందువల్ల విభాగ వచనం ఏదైతే భగవంతుడు చెప్పాడో అది ఉపపన్నమవుతుంది, యోగ్యమే ఉంటుంది అని భాష్యం ద్వారా చెప్పినాడు. దానికి ఆనందగిరిల వారి టీకా, శ్రోతేన కర్మణ సముచ్చయో జ్ఞానసైతి పక్షం ప్రతిక్షిప్య పక్షాంతరం ప్రతిక్షిపతి నాపీతి. శ్రౌతేన అంటే శృతిలో చెప్పబడినటువంటి విధంగా కర్మ మరియు జ్ఞానము రెండిటి యొక్క సముచ్చయము కుదరదు అని ప్రతిక్షిప్య అంటే తిరస్కరించి, శృతిలో జ్ఞానకర్మ సముచ్చయము చెప్పలేదని నిరాకరించి, మరి పక్షాంతరంగా అంటే స్మృతిలో కూడా జ్ఞానకర్మ సముచ్చయం చెప్పబడలేదు అని అంటూ నాపి స్మార్తేనైవ కర్మణ అని చెప్పినాడు భాష్యంలో. శృతి స్మృత్యోహో జ్ఞానకర్మణోహో విభాగ వచనం ఆది శబ్ద గృహీతం బుద్ధేహే జాయస్త్వం పంచమాదో ప్రశ్నో భగవత్ ప్రతివచనం సర్వమిదం శ్రౌతేన ఇవ స్మార్తేన అపి కర్మణ బుద్ధేహే సముచ్చయే విరుద్ధం స్యాదిత్యర్థః. చూడు, శృతి స్మృత్యోహో జ్ఞానకర్మణోహో విభాగ వచనం ఆది శబ్ద గృహీతం. శృతిలో ఏ విధంగా జ్ఞాన కర్మ సముచ్చయము చెప్పబడలేదో అదే విధంగా స్మృతిలో కూడా జ్ఞానకర్మ సముచ్చయము చెప్పలేదు. మరి విభాగ వచనమే చెప్పబడింది. అందులో అర్జునుని యొక్క ప్రశ్న ఏమిటంటే, బుద్ధేహే జాయస్త్వం, కర్మ కంటే బుద్ధియే శ్రేష్టము అని పంచమాధ్యాయం ప్రథమ శ్లోకంలో జాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన అనేటువంటి శ్లోకంలో కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనట్లయితే మరి నాకు ఆ ఘోరమైనటువంటి కర్మ ఎందుకు నన్ను ప్రవృత్తి చేస్తున్నావు అనేటువంటి ప్రశ్న ఏదైతే అర్జునుడు చేశాడో దాని ద్వారా కూడా మనము అవలోకనం చేసినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, విచారం చేసినట్లయితే సర్వమిదం ఇదంతా కూడా విచారిస్తే ఏమని నిష్పన్నమవుతుంది అంటే, శ్రౌతేన ఇవ స్మార్తేన అపి. శ్రౌతము అంటే శృతిలో చెప్పబడిన విధంగానే. శృతిలో ఏమని చెప్పబడింది? సముచ్చయం చెప్పలే. జ్ఞాననిష్ట వేరే, కర్మనిష్ట వేరే అని విభాగ వచనం ఏ విధంగా శృతిలో చెప్పబడిందో అదే విధంగా స్మార్తేన అపి స్మృతిలో కూడా కర్మణ బుద్ధే సముచ్చయే విరుద్ధం, సముచితం అనేది విరుద్ధము. అందుకని విభాగ వచనమే యుక్తముంది భగవంతుడు చెప్పినటువంటిది అని చెప్పినాడు. తర్వాత కించ ఇంతే కాకుండా అని ఆచార్యులు భాష్యం చెప్తూ, ఇంతే కాకుండా ఇంకా అనేక రకాలుగా విచారం చేసినా కూడా జ్ఞానకర్మ సముచ్చయం అనేది కుదరదు, అది భగవద్గీతకు తాత్పర్యం కాదు అని చెప్తూ, కించ ఇంతే కాకుండా క్షత్రియస్య యుద్ధం స్మార్తం కర్మ స్వధర్మం ఇది జానతః తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి ఇది ఉపాలంబో అనుపపన్నః. చూడు, అర్జునునికి ఇంత మాత్రం తెలియదా? క్షత్రియులకు యుద్ధ కర్మ విధానం చేయబడింది, క్షత్రియులు తప్పకుండా యుద్ధం చెయ్యాలి అని క్షత్రియులకు యుద్ధ కర్మ శాస్త్రం విధానం చేసింది. స్మృతి లోపల క్షత్రియస్య యుద్ధం స్మార్తం కర్మ స్వధర్మం, స్మృతిలో క్షత్రియులకు యుద్ధ కర్మ వారి స్వధర్మం అని అంటూ విధానం చేసింది. ఇది తెలుసు కదా అర్జునునికి. జానతః తెలిసినప్పటికీ కూడా
తెలిసినటువంటి ఆ అర్జునుడు తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి ఇది ఉపాలంబో అనుపపన్న, మరి ఈ ఘోరమైనటువంటి కర్మయందు నన్ను ఎందుకు ప్రవృత్తిని చేస్తున్నావు అనేటువంటి ఈ ఉపాలంబం అంటే భగవంతుణ్ణి ఏదైతే తిరస్కరించినట్టు మాట్లాడుతున్నాడో, నింద చేస్తున్నాడో ఇది అనుపపన్నమైతుంది. తస్మాత్ అందుకని గీతా శాస్త్రే ఈశన్ మాత్రేనాపి శ్రౌత్యేన స్మార్తేన వా కర్మణ ఆత్మజ్ఞానస్య సముచ్చయో న కేన చిత్ దర్శయితుం శక్య. అందువల్ల తస్మాత్ అనంటూ నిగమనం చేస్తున్నాడు. పూర్వపక్షానికి సమాధానం చేసి ఇప్పుడు ఆ విషయాన్ని ఉపసంహారం చేస్తూ ఉన్నాడు. అందువల్ల హే పూర్వపక్షి, హే సముచ్చయవాది, గీతాశాస్త్రే సంపూర్ణ గీతాశాస్త్రంలో ఈశన్ మాత్రేణ అపి ఏ కొంచెము కూడా శ్రౌతేన స్మార్తేనవ శృతి చేత గాని మరి స్మృతి చేత గాని కర్మణ ఆత్మజ్ఞానస్య సముచ్చయాన్ కర్మకు ఆత్మజ్ఞానం చేత సముచ్చయము అనేది కేనచిత్ దర్శయితం న శక్య. ఎవ్వరి చేత కూడా గీతాశాస్త్రంలో జ్ఞానము కర్మము రెండు సముచితమై మోక్షానికి హేతువులు ఉన్నాయని ఎవ్వరు కూడా దాన్ని నిరూపించడానికి సమర్థులు కారు. అందుకని స్పష్టంగా చెప్తున్నాను, సముచ్చయం అనేది ఇక్కడ వివక్షితం లేదు అని ఆచార్యులు పూర్వపక్షిని ఖండన చేస్తూ ఆ పూర్వపక్షి యొక్క శంకకు సమాధానం చెప్పి ఆ విషయాన్ని అక్కడికి ఉపసంహారం చేసినాడు. ఆనందగిరి టీకా. ద్వితీయ పక్ష అసంభవే హేతువంతర మాహ. ద్వితీయ పక్షం ఏది? పూర్వం సిద్ధాంతియే పూర్వపక్షం మీద శంక చేసిండే. ఏమి? శృతి అనుసారంగా సముచ్చయం చెప్తావా, స్మృతి అనుసారంగా సముచ్చయం చెప్తావా అని ఈ విధంగా వికల్పం చేస్తే, శృతి అనుసారంగా అంటే ఇంత పూర్వమే బృహదారణ్యక శృతిని మేము ఉదాహరిస్తూ అక్కడ కూడా విభాగవచనమే చెప్పబడింది, సముచ్చయం చెప్పబడలేదు అని మేము శృతి అనుసారంగా సముచ్చయం కుదరదు అని సమాధానం చెప్పాము. ఇక స్మార్తం చేత అంటే స్మృతి చేత సముచ్చయం అని అంటావా అని దానికి కూడా అర్జునుని యొక్క ప్రశ్న, మరి భగవంతుని యొక్క ప్రతివచనం ఏదో సమాధానం ఉన్నదో అది పర్యాలోచన చేస్తూ దానికి కూడా సమాధానం ఒక రకంగా చెప్పడం జరిగింది. స్మృతిలో కూడా సముచ్చయం చెప్పబడలేదు. ఇంకా పక్షాంతరంగా వేరే రీతిగా కూడా స్మృతిలో సముచ్చయం చెప్పబడలేదు అనే విషయాన్ని మళ్లీ చెప్తున్నాడు ఆచార్యులు. సముచ్చయ పక్షే ప్రశ్న ప్రతివచనయోహో అసంభవాత్ నా ఇదం గీతాశాస్త్రం తత్పరం ఇది ఉపసంహరతి తస్మాదితి. క్షత్రుడైనటువంటి అర్జునునికి తెలుసు, ఎందుకనంటే స్మృతి లోపల క్షత్రులకు యుద్ధము స్వధర్మం ఉన్నది అని విధానం చేసిన సంగతి తెలుసు. అందువల్ల అతడు జయసీచత్ కర్మణస్తే అని అంటూ ప్రశ్న చెయ్యడు. ఆ ప్రశ్న అనుపూర్ణం ఉన్నది అని చెప్పి సముచ్చయ పక్షే ఒకవేళ సముచ్చయమే చెప్పే అటువంటి అభిప్రాయం గనక ఉంటే గీతాశాస్త్రానికి ప్రశ్న ప్రతివచనయోహో అసంభవాత్, ఇక ఈ ప్రశ్న చేసేది కూడా సంభవించదు, మరి సమాధానం చెప్పేది కూడా సంభవించదు. ఒకవేళ సముచ్చయమే చెప్పేది ఉంటే అది శ్రేష్టమా ఇది శ్రేష్టమా ఏదో ఒకటి చెప్పు అనేటువంటి ప్రశ్న చేసేటువంటి సంభవమే లేదు. అందుకని గీతాశాస్త్రం తత్పరం ఇది ఉపసంహరతి. అందుకని గీతాశాస్త్రము సముచ్చయపరము కాదు. మరేమనగా విభాగవచనానుసారంగా జ్ఞానమే మోక్షానికి సాధనము, జ్ఞాననిష్ట చేతనే మోక్షం కలుగుతుంది, కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని గీతాశాస్త్రం యొక్క తాత్పర్యం ఉంది అని అంటూ తస్మాద్ అని అంటూ నిగమనం చేస్తున్నాడు, ఉపసంహారం చేస్తున్నాడు. ఇక్కడ తాత్పర్యం ఏంది అంటే చెప్తున్నాడు, విశుద్ధ బ్రహ్మాత్మ జ్ఞానం స్వఫల సిద్ధౌ నా సహకారి సాపేక్షం అజ్ఞాన నివృత్తి ఫలత్వాద రజ్జువాది తత్వజ్ఞానవత్ అంటాడు. ఇప్పుడు విశుద్ధమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో దాని యొక్క స్వఫలం ఏది? మోక్షం. మోక్షమును కలుగజేయుటకు ఇతరమైనటువంటి సహకారి కారణాలను అపేక్ష చేయకుండానే సాక్షాత్తుగా అజ్ఞానాన్ని నివృత్తి చేస్తూ మోక్షాన్ని కలుగజేస్తుంది. ఏ విధంగా? రజ్జువాది తత్వజ్ఞానవత్ అని దృష్టాంతం ఇచ్చినాడు. భ్రాంతి చేత తాడు యందు పాము యొక్క భ్రాంతి అయినప్పటికీ కూడా అక్కడ అధిష్టానమైనటువంటి రజ్జు జ్ఞానం ఏదైతే ఉందో అది ఆ రజ్జు యొక్క అజ్ఞానాన్ని తొలగదీస్తూ అధిష్టాన జ్ఞానాన్ని కలుగజేయడం లోపల ఇతర సాధనాలను దేన్ని అపేక్షించదు. అదేవిధంగా ఇక్కడ
విశుద్ధ ఆత్మతత్వ జ్ఞానం ఏదైతే ఉందో అది ఇంకా ఏ ఇతరమైనటువంటి సాధనాలను అపేక్ష చెయ్యదు. అథవా లేక బంధ సహాయ అనపేక్షేణ జ్ఞానేన నివర్త్యతే అజ్ఞానాత్మకత్వాద్ రజ్జు సర్పాదివత్ ఇది భావ. చూడు, బంధం ఏదైతే ఉందో, బంధం దేనికంటారు? అహంకార సే ఆది లేకే జో అనాత్మ వస్తువు హై సో బంధ్ కయ్యే హై అని మనకు విచార సాగరం చెప్తుంది. అహంకారం మొదలుకొని ఈ దేహాదిక సంఘాతము మరియు బాహ్య ప్రపంచము ఇదంతా కూడా బంధం అనబడుతుంది. ఈ బంధానికి కారణం ఎవరు? అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎలా నివృత్తి అవుతుంది? జ్ఞానం చేత నివృత్తి అవుతుంది. అంతేగాని ఆ జ్ఞానము అజ్ఞానాన్ని నివృత్తి చేస్తూ బంధాన్ని నివృత్తి చేయుటలో ఇంకా వేరే సాధనాన్ని అపేక్ష చేయదు. ఏ విధంగా అంటే రజ్జు సర్పాదివత్ అన్నాడు. రజ్జు యొక్క జ్ఞానము సర్ప నివృత్తి యందు లేదా అధిష్టాన రజ్జు యొక్క అజ్ఞాన నివృత్తి యందు ఇంకా వేరే సాధనాలను అపేక్షించకుండా సాక్షాత్ అజ్ఞాన నివృత్తి ద్వారా సర్పం అనేటువంటి భ్రాంతిని కూడా తొలగదీస్తుంది. అదేవిధంగా ఈ బంధము, ఈ సంసారం అనే బంధం కూడా భ్రాంతి కాబట్టి ఈ భ్రాంతిని నివృత్తి చేయడానికి దీనికి కారణమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మజ్ఞానం నివృత్తి చేస్తూ భ్రాంతిని కూడా తొలగదీస్తుంది. అంతేగాని మధ్యలో ఇంకా అవాంతరమైనటువంటి సాధనాలను బ్రహ్మజ్ఞానం అపేక్ష చెయ్యదు అని సమాధానం చెప్పినాడు. తర్వాత పూర్వపక్షి ఇంతటితోనే ఆగడు. గీతాశాస్త్రంలో సముచ్చయం చెప్పేటువంటి యోగ్యత సామర్థ్యం ఎవరికీ లేదని శంకరాచార్యులు అంటే ఎందుకు లేదు, నేను ఉన్నా కదా అంటాడు అని. ఒకవేళ పూర్వపక్షం మళ్ళా ముందుకు వస్తాడు అనుకో, దానికి మళ్ళా సమాధానం చెప్పబడుతుంది. అదంతా క్రమంగా విందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.